బాబీ నాకు డౌట్, భార్య భర్తలు అంత అన్యోన్యంగా ఎలా ఉంటారు? పోటాడుకోవడం చేత కాదు. ఉత్తమ దంపతులు అంటే ఎవరు? మోగ భార్య చెవిటి భర్త. ఎందుకని? ఆవిడ తిట్టలేదు, ఈయన వినలేడు. ఎంత తిట్టినా చలించనిది. అబ్బో అది దూరదర్శన్లే. దూరదర్శన్ అంటే ఏంటి బాబీ? దూరంగా ఉండమని. దగ్గరగా ఉంటే ఏమవుతుంది? చాలు కొని తెచ్చి పెట్టుకున్నట్టే. బాబీ నాకు డౌట్, భర్త చనిపోతే భార్య విధవరాలవుతుంది, మరి భార్య చనిపోతే భర్త ఏమవుతాడు? పెళ్లి కొడుకు అవుతాడు. ఇంకో పెళ్లి చేసుకుంటాడు కదా అందుకు. ఇది ఏవాయ్ ఎక్కడిగా పరిగెడుతున్నారు? టీవీలో క్రికెట్ చూడడానికి. నిజమైన క్రికెట్ అభిమానులు అంటే వీళ్ళే. ఆ ఫేసులు చూడలే ఎలా ఉన్నాయో. బ్యూటిఫుల్ గా ఉన్నాయి కానీ బాబీ, అసలైన క్రికెటర్ ఎవరు? శోభనం రోజు కూడా సెకండ్ బ్యాట్స్మెన్ కావాలని గొడవ పెట్టేవాడు. బ్యాట్స్మెన్ అంటే పెళ్లిలో బంతురాడు కూడా బ్యాట్ తో ఆడతాననేవాడు. అలాగా? ఏంటో వెనక్కి వచ్చేస్తున్నారు. కరెంట్ పోయింది బాబీ. సంవత్సరంతో ఉండే కోతేది. ఇదే కరెంట్ కోత. రండి మేడం, మీకోసమే వెయిటింగ్. ఎవరిది? కొవ్వొత్తి. కొవ్వొత్తంటే? ఇంటికి దీపమైన ఇల్లాలు లేక ఇల్లు చీకటిగా ఉంటేను కొవ్వొత్తిని తెచ్చుకున్నాను. అంటేనే ఊరెళ్ళిన ప్రతిసారి ఇలాంటి కొవ్వొత్తుల్ని తీసుకొచ్చి తగలేస్తున్నారనమాట. నెలకి 20 రోజులు నువ్వు పుట్టింటికి వెళ్ళిపోతుంటే కొవ్వొత్తుల్ని అగరొత్తుల్ని తెచ్చుకోక ఏం చేస్తారు మరి? అయితే ఆ కొవ్వొత్తులతోనే ఊరేగండి. విడాకులు తీసుకుని నేను మా పుట్టింటికే వెళ్ళిపోతాను. ఇంత చిన్న విషయానికి విడాకుల దాకా వెళ్ళాలా? ఇది చిన్న విషయమా? భార్య పుట్టింటికి వెళ్ళొచ్చే లోపల బజార్ మనుషులు ఇంటికి తీసుకురావడం చిన్న విషయమా? అలాంటప్పుడు పుట్టింటికంటే మానేసి మీ కాపలా ఉండమంటారా? ఉంటే మాత్రం మీ మగబుద్ధి మార్చుకుంటారా? దీనికి ఒకటే పరిష్కారం, విడాకులే దీనికి పరిష్కారం. ఇదిగో సంతకం పెట్టు. బామ్మగారు, నీ భర్త ఇలాంటి తప్పుడు పనులు చేస్తుంటే ఎంతకాలం అని భరిస్తావు? ఇదిగో విడాకుల పత్రం, సంతకం పెట్టు. పెట్టమ్మా, ఆలోచిస్తావే, పెట్టు. సంతకమా? ఏం ఆలోచించకుండా పెట్టే. కాసేపు ఆగితే విడాకులు తీసుకున్న భార్యగా సంఘంలోని గౌరవం ఉండదని, నీకు పుట్టబోయే బిడ్డల్ని చులకనగా చూస్తారని బాగా చెప్పావు. రకరకాల ఆలోచనలన్నీ వస్తాయి. పెట్టు. పెట్టమ్మా, పెట్టు. పెట్టను. పెట్టక జీవితాంతం అతన్ని భరిస్తావా? అంతకంటే నా చేతుల్లో ఇంకేముంది? ఉన్నదంతా నీ చేతుల్లోనే ఉంది. నెలకి 20 రోజులు ఇలా పుట్టింటికి వెళ్తుంటే నీ భర్తే కాదు ఏ మగాడైనా ఇలాగే చేస్తాడు. అంటే తప్పంతా నాదేనంటారా? ఇతంది కూడా కాదు. నువ్వు ఇలా ఊళ్ళు తిరగకుండా ఇంటి పట్టునుంటే ఇతను తప్పు చేయాల్సిన పని ఉండదు. ఈవిని చూడు, నన్ను వదిలిపెట్టి ఎప్పుడైనా వెళ్ళిందా? ఒకవేళ వెళ్లాల్సి వస్తే నన్ను తన కొంగిని మూడేసుకుని మరీ తీసుకెళ్లేది. ఇంకెప్పుడు ఆయన ఒంటరిగా వదిలేసి వెళ్ళను. అసలు అసలు పుట్టింటికే వెళ్ళను. చాలా థ్యాంక్స్ బామ్మగారు. సమయానికి వచ్చి సుందరి మనసు మర్చి నా కాపురం నిలబెట్టారు. మారాల్సింది సుందరి మనస్సు ఒక్కటే కాదు నాయన, కొవ్వొత్తులతో తైతెక్కలాడే వాళ్ళ మనస్సు కూడా. బాబీ, మనసు అంటే ఏంటి? ప్రేమించడానికి ముందుండేది. మనసు అంతే అంటే? పెళ్లికి ముందుండేది. పెళ్లిందుకు చేసుకుంటారు? చీఫ్ మినిస్టర్ కావడం కోసం. చీఫ్ మినిస్టర్ అవ్వాలంటే చీర కట్టుకోవాలి. చీఫ్ మినిస్టర్ అయ్యాక గుర్రం ఎక్కాలి. గుర్రానికి గాడికి తేడా ఏంటి? గుర్రం ఎన్నికల్లో నిలబడదుగా. ఏంటలా ఉన్నావు? ఒంట్లో బాలేదా? కాదు, మనసు బాగోలేదు. ఏమైంది? పక్కింటి పంకజాక్షికి మనమంటే ఎంత చులకనైపోయామో. ఏమంది? ఏమైనా అంటుంది. వాళ్ళ ఆయన తెగ సంపాదిస్తున్నాడుగా, అందుకే గర్వం. ఇంతకీ ఏముందో చెప్పు. పొద్దున బాగున్నావా వదినా అంటూ తిప్పుకుంటూ వచ్చింది. పాపకి ఏం సోపు వాడుతున్నావు అని అడిగితే చెప్పాను. మార్కెట్లో బేబీ గీబ్ అనే సోప్ వచ్చింది, తెలీదా అంది. తెలీదే అన్నాను. అవునులే, టీవీ ఉంటే కదా ఇవన్నీ తెలిసేదంటూ చాలా వెటకరంగా మాట్లాడిందండి. పెద్ద బడాయ్. మనం అర్జెంటుగా కొనేయాలండి. ఓకే, కొనేద్దాం. బేబీ గీబీ సోపే కదా? కాదు, టీవీ. టీవీయా? మొన్నే కదే పక్కింటి ఆవిడ ఏదో ఉందని చెప్పి మిక్సీ కొనుక్కున్నావు. మిక్సీ కొనుక్కున్న వాళ్ళు టీవీ కొనుక్కోకూడదన్న రూల్ ఏమైనా ఉందా? రూల్ కాదే, రూపాయలు ఉండొద్దు. ఎదురింటి వాళ్ళు అది కొనుక్కున్నారు, పక్కింటి వాళ్ళు ఇది కొనుక్కున్నారు, గొప్పలకు పోయి మనం కొనడం మొదలు పెడితే నా జీతం అంతా దానికే సరిపోతుంది. చివరికి మనం గడ్డి తినాలి. మనం తినక్కర్లేదు, మీరొక్కరూ తింటే చాలు. ఆఫీస్లో అంటే నన్ను
నన్ను లంచాలు తీసుకోమంటావా? తీసుకుంటే మిమ్మల్ని దొంగతనాలు దోపిడీలు చేయమంటలేదుగా. జీతం ఎంత క్యాజువల్ గా తీసుకుంటున్నారు, లంచం కూడా అంత క్యాజువల్ గా తీసుకుంటున్న రోజులు ఇవి. నీలాంటి దాన్ని కట్టుకున్నందుకు ఈ కాపను కూడా చేసి అవమానం పాలవ్వాలి. మిమ్మల్ని చేసుకున్నందుకు నేను కూడా చుట్టుపక్కల ఆడవాళ్ళ దగ్గర అవమానం పాలవుతున్నాను. పెళ్లి చేసుకోబోయే ముందు తెలీదా నా జీతం ఇంతేనని? పెళ్లి చేసుకోబోయే ముందు మీకు తెలీదా భార్య కోరికలు తీర్చడం మీ బాధ్యతని? ఇలాంటి గుంతెమ్మ కోరికలు ఏ భర్త తీర్చడు. ఎందుకు తీర్చడు అంట. తీర్చాలి. భార్యలు కోరే ఇలాంటి చిన్న చిన్న కోరికలు తీర్చడం భర్తల కనీస ధర్మం. అలా గడ్డి పెట్టండి తాతయ్య గారు. ఇంత చిన్న విషయానికి గడ్డి పెట్టడం గుర్తు పెట్టడం ఎందుకమ్మా? చూడమ్మా, భార్యలు కోరికలు తీర్చకపోవటం భర్తల ధర్మం ఎలా కాదో, మనమేమిటో తెలుసుకోకుండా కోరికలు కోరటం కూడా భార్యల ధర్మం కూడా కాదు. ఆ జ్ఞానం ఉంటే కాపురం బాగానే ఇచ్చేది. నువ్వు ఆవేశపడకయ్యా సుబ్రహ్మణ్యం, నేను మాట్లాడుతున్నాగా. మా పెళ్ళైన కొత్తల్లో మా ముసల్ది అంటే అప్పుడు ఇది చిన్నదిలే, నీలాగే టీవీ కొనండి, వీసీఆర్ కొనండి అని సతాయిస్తూ ఉండేది. సరేలే పోనీ కదా అని కొనడం మొదలెట్టాను. ఏంటి అడిగిన ప్రతిదీ కొనేవాడిని. అయితే కొన్న ప్రతిసారి తమాషాగా అంతకు ముందు కొన్న వస్తువు పోయేది. ఇప్పుడు వీసీఆర్ కొన్నాననుకో, కొన్న వారం రోజులకే అంతకు ముందు కొన్న టీవీ పోయేది. ఆ టీవీ కొన్నప్పుడు అంతే, అంతకు ముందు కొన్న టేప్ రికార్డర్ పోయేది. పోలీస్ కంప్లైంట్ ఇవ్వలేదా మరి? అసలు దొంగ ఆయనైతే కంప్లైంట్ ఎలా ఇస్తారు? ఏమిటి, మీ ఇంట్లో మీరే దొంగతనం చేసేవారా? ఏం చేస్తాం మరి? ఒక వస్తువు కొనగానే అంతకు ముందు కొన్న వస్తువు దొంగతనం చేసి అమ్మేసి నెక్స్ట్ మరో వస్తువు కొనడానికి ఆ డబ్బు రెడీగా పెట్టేవాడిని. ఆ డబ్బుతో కొత్త వస్తువు కొనగానే అంతకు ముందు కొన్న వస్తువు దొంగతనం చేసి అమ్మేసేవాడిని. ఇలా కొనటం అమ్మటం, అమ్మటం కొనటం. ఈ విషయం బామ్మగారు గ్రహించలేదా? ఫైనల్ గా ఒకసారి దొరికిపోయారయ్యా. ముసుగు వేసుకుని వచ్చి దొంగతనం చేస్తూ ఉంటే ఆ దొంగ నేనని తెలియక అప్పడాల కర్రతో బాది ఆ తర్వాత నేనని తెలిసి పశ్చాత్తాపడింది. తాను ఇలా టీవీలు వీసీఆర్లు కొనమంటం వల్ల ఇంత జరిగిందని ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఏమీ కొనమని అడగలేదు పాపం. తెలివిగల ఇల్లాలు కనుక తను తప్పు తెలుసుకున్నారు బామ్మగారు. నువ్వు ఉండవయ్యా. చూడమ్మా, మనకంటే తక్కువ వాళ్లతో పోల్చుకొని మనం తృప్తిపడాలి గాని ఎక్కువ వాళ్లతో పోల్చుకొని అత్యాశలకు పోకూడదమ్మా. తృప్తి అనేది మన ఇంట్లో ఉన్న వస్తువుల్లోనూ లేక ఇనపెట్టిలో ఉన్న డబ్బులోనూ ఉండదు, మన మనస్సుల్లో ఉంటుంది. చూడమ్మా, నీ భర్తని నాలా దొంగని కమ్మంటావా లేక నీ కోరికలకి కళ్ళెం వేస్తావా? ఇంకెప్పుడు ఎన్ని ఇబ్బంది పెట్టను. ఉన్న దాంట్లోనే మేమిద్దరం తృప్తిగా ఉంటాం. దట్స్ గుడ్. ఇంత సౌండ్ వచ్చింది ఎక్కడ? ఇక్కడ ఇదిగో, ఇలా భర్తల్ని అది కావాలి ఇది కావాలని పీక్కు తినే వాళ్ళు ఏమంటారు? ఏమనకూడదు అంటే మనల్ని పీకుతుంటారు. భార్యలు కాక ఇంకెవరెవరు పీక్కు తింటారు? బంధువులు, రాబంధువులు, ప్రజాబంధువులు. ప్రజాబంధువులంటే ప్రజల్ని బంధించేవాళ్ళు, ప్రజా సేవకులంటే ప్రజల చేత సేవ చేయించుకునేవాళ్ళు. వీళ్ళే ఆపు. నీ పక్కలో నా వేలు. ఏంటి ఆ బూతులు? బూతులు కాదు, సినిమా టైటిల్. నీ పక్కలో నా వేలు, నీ డొక్కలో నా కాలు, కుక్క సరసం, ఏ ఒక్కటి దాచకు. కవి సినిమా హీరోయిన్ అంటే ఎవరు? కర్చీఫ్ను చూసి ఇంత పెద్ద డ్రెస్ అనేది. మరి హీరో అంటే? అత్యంత పడేవాడు. ఆహా, మరి నిర్మాత అంటే ఎవరు? అమ్మలేనివాడు. ఆ? అదే తీసిన సినిమాని అమ్మలేనివాడు. ఆహా, మరి దర్శకుడు అంటే? హీరోయిన్ పక్కలో దర్శనం ఇచ్చేవాడు. ఆహా, లక్ష్మీదేవి. ఎంత? రూపాయి. రూపాయి కోసం నడు ఉంచి తీసుకుంటావు. అదే అమెరికాలో అయితే లక్షలు పడేసినా ఎవడో తీసుకోడంట. రూపాయి పడేస్తే ఎందుకు తీసుకుంటాడు? డాలర్లు పడేస్తే ఎగిరి గంటే తీసుకుంటాడు. వాళ్ళ డాలర్ కూడా మనకెందుకు గాని బాబీ, మొగుడు పిల్లలు పోటాడుకోకుండా ఉండాలంటే ఏం చెయ్యాలి? పెళ్ళాన్ని నెలకి 30 రోజులు పుట్టిండి పంపాలి. అప్పుడు మొగుడు తను నచ్చిన విధంగా హ్యాపీగా ఉండొచ్చు. మొగుళ్ళకి నచ్చేది పెళ్ళాలకి నచ్చంది ఏమిటి? పక్కింటి అమ్మాయి. ఆహా, మళ్ళీ లక్ష్మీదేవి. పర్స్ ఎవడో పడేసుకున్నాడు. అసలు ఈ మగాళ్ళు పర్స్ ఎందుకు పడేసుకుంటారు? మొగుడు పెళ్ళాన్ని పారేసుకోవడానికి వీలుగాక. మేడం, ఎవరిదో పర్సు దొరికింది మేడం, పర్సు దొరికింది. విఎస్ మూర్తి. పట్టుచీర, బంగారు గొలుసు రసగుల్లా ఉన్నాయి. పైన విఎస్ మూర్తి గారి పేరు రాసింది. మూర్తి గారంటే మన వృద్ధ దంపతులే. వెళ్ళిచ్చేద్దాం మేడం, పనిలో పని అయిపోతుంది. పదండి. బాబీ, ఏలే కదా. మరే మూర్తి గారు,
మూర్తి గారు, మా అమ్మగారు ఎందుకలా అరుస్తూ ఒక్కొక్కలాగా? ఇంట్లో ఎవరు లేనట్టున్నారు. మరే దొడ్లో ఏవో మాటలు వినపడుతున్నాయి, అక్కడ ఉండి ఉంటారు. నమస్కారం అండి. ఎవరు? నా పేరు శోధన, మీ పక్కటి రాధ ఫ్రెండ్ని. రామ్మా రా. ఏం లేదు, ఈ పర్సు రోడ్డు మీద దొరికింది, మీదేమోనని. నాదేనమ్మా. ఇందాక ఆటో వాడికి డబ్బులు ఇస్తుంటేను కింద పడిపోయింది. చాలా థ్యాంక్స్. వస్తానండి. ఉండమ్మా, కాఫీ తాగలేదు గాని. అలవాట్లేదు బామ్మగారు. మా మేడం గారికి మాత్రం అస్సలు అలవాటు లేదు. అంటే నీకుందన్నమాట. ఇంతకు ముందు లేదు, కానీ ఇప్పుడు చేసుకుంటే అవుతుంది. ఇప్పుడేమొద్దండి, వస్తామండి. చూడండి, రేపు మా షష్టి పూర్తి. మీరు తప్పకుండా రావాలి. ఇంటికొచ్చాక పిలుస్తున్నామని ఏమనుకోకండి. రేపొద్దున రాత్రితో కలిసి మీరు తప్పకుండా రావాలి. అలాగే, వస్తామండి. ఒరే బేబీ, ఏంటి? పెళ్లి భోజనాలు చేశాం, తద్దిన భోజనాలు చేశాం, షష్టిపూర్తి భోజనాలు ఎలా ఉంటాయో పూర్ణంబులు బాగా పెడతారటవా? అయ్యి బాబా, ఇదేంటిది? ఎంత బాగుందో మీ క్రాఫ్ట్ చూసా మిమ్మల్ని పెళ్లి చేసుకున్నాను. మరే చిచి విగ్గా చస్తే కాపురం చేయాలి. అబ్బబ్బా, ఏం గాలి 60 ఏళ్ల జీవితంలో ఇంత గాలి నేను ఎప్పుడూ చూడలేదు. వాయుదేవుడు ఆగ్రహించాడు. ఆగ్రహం కాదు తల్లి, ఇది ఆనందం. ఆ చిన్ని కృష్ణ వాయిద్యాల హోరికి పులకించింది. ముందు వాయుదేవుడు వచ్చాడు, ఆ తర్వాత వానదేవుడు, ఆ తర్వాత వరదదేవుడు వచ్చి మనల్ని ముంచెత్తుతారు ఆనందంలో. ఒరేయ్, ఆపరా! అమ్మో, మా అమ్మ యశోద. అమ్మా, నా కన్నులలో వెన్నెల నీవేరా. బాబు, మా చిన్ని కృష్ణుడు ఇటువైపు ఏమని చిన్ని వచ్చాడా? కృష్ణుడే కర్మ, చాలా పెద్ద కృష్ణుడే వచ్చాడమ్మా. వాయుదేవుని వెంట పెట్టుకుని మీ కృష్ణుడు వాయిద్యాలు దెబ్బకే ఇలా చెట్టుకోకలం పుట్టకోకలం పడిపోయింది తల్లి. బాగా వాయించాడా? అద్భుతంగా వాయించాడు తల్లి. చెప్పు పెట్టి చెంప మీద చెడా చెడా కొట్టినట్టు, గుండ్రాయి పెట్టి నెత్తి మీద టకా టకా ముట్టినట్టు, కంటల మీద మేకులు కొట్టినట్టు, గుండెల మీద గుణపాలు కూర్చున్నట్లు అద్భుతంగా వాయించాడు తల్లి. బాబు, అలిగి వాడి ప్యారిక్స్ తినకుండా వచ్చాడు. ఏంటి, ఫారెస్ తినకుండా వచ్చాడా? ఇంకా ఏం పేడ తినకుండా వచ్చాడు కదా. చాలే, అదిగో మా చిన్ని కృష్ణుడు. కృష్ణ, కృష్ణ, వెళ్ళమ్మా వెళ్ళు. కృష్ణ. అయ్య బాబు, అయ్య ఏ, బాయ్. ఎవరైనా పో కొట్టి మాట్లాడుతున్నావు? నన్ను అందరూ అంటారు. యశోద నా వైపు, ఆ చిన్ని కిష్టుడు, ఆ నల్లోడు, మా ఆకురాడు ఆ దాచలో పడి నా వైపు తాకుండా వచ్చేసింది. కుడితే కాదు, ప్యారెక్స్. ఏటి బాయ్, నా వైపు కానీ ఇటు పక్క వచ్చినదేటి? ఇటు పక్క వచ్చింది, ఇటు పక్క వెళ్ళింది. థ్యాంక్ అయ్య బాబు, ఆ వైఫ్ ప్యారెక్స్. వీడెవడండి బాబు కొట్టి మాట్లాడుతున్నాడు? మీ చేతికున్న రవ్వల గాజులు ఎంత బాగున్నాయో. షష్టి పూర్తి కోసం మోజుపడి ఆయన కొనుక్కొచ్చారు. పైగా ఈ వయసులో నాకెందుకండి అని కూడా అన్నాను. వింటేగా, ఈ వేసుకుంటే నీకు వయసు కూడా తెలియదు అన్నారు. ఈ చీర కూడా తాతగారి సెలక్షనేనా? ఒక్క చీరేంటి, నా ఒంటి మీదున్న ప్రతి వస్తువు ఆయన సెలక్షనే. ఏ రంగు చీర అయితే నాకు మ్యాచ్ అవుతుందో, దానికి ఏ బ్లౌజ్ మ్యాచ్ అవుతుందో అనేది ఆయనకు తెలిసినంత నాకు కూడా తెలియదంటే నమ్మండి. ఎమ్మెల్యే అంచో ఎంపీ అంచో నాకేం తెలియదు. మా ఆవిడ తెచ్చి కట్టుకోమంది, కట్టుకున్నాను.
కట్టుకున్నవాడు ఏం కట్టుకుంటే బాగుంటుందో ఈవిడికి బాగా తెలుసు. బామ్మగారి సెలక్షన్ కి తిరుగులేదన్నమాట. ఇటువంటి భార్యను సెలెక్ట్ చేసుకున్న నా సెలక్షన్ కంటే అదేం గొప్ప కాదు. అదేంటమ్మా అప్పుడే వెళ్ళిపోతున్నారు? కాసేపు ఉండండి. లేదండి, మా బేబీకి అనీజీగా ఉంటేనే. బాత్రూమ్కి పదండి పదండి. ఏంటిది? ఇక్కడ అన్ని మగవాళ్ళకి సంబంధించిన సామాన్లే ఉన్నాయి. ఇది తాతగారి రూమ్ ఉంటుంది. బాబీ ఇలా రా. ఏంటిది? ఆఫ్టర్ ఆల్ కాగితాలు ఎంత భద్రంగా దాచుకున్నారు? బాబీ, ఇలాంటి కాగితాలు ఆ గదిలో కూడా ఉన్నాయో ఏవో, వెళ్ళి వెతుకు. ఎస్ మేడం. ఇక్కడ పెట్టిన కాగితం ఉన్నాయి మేడం. షష్ఠి పూర్తి సందర్భంగా నీకు ముచ్చటపడి ఈ గొలుసు తెచ్చాను, వేసుకుంటే సంతోషిస్తాను. మూర్తి 12/6/95. నేను రవ్వల గాజులు చేయించుకున్నా, మీ గొలుసు మీరే ఉంచుకోండి. 12/6/95 అన్నపూర్ణమ్మ. ఈ కంచి పట్టు చీర కట్టుకో. 14/3/84. మూర్తి. నేను పోచంపల్లి చీర కొనుక్కున్నాను, మీరు కొన్న చీర నాకేమీ అక్కర్లేదు. 14/3/84 అన్నపూర్ణమ్మ. ఈ రోజు భోజనానికి రాను, నువ్వు తినేసై. మూర్తి 12/12/1965. ఈ రోజు అసలు ఇంట్లో వంట చేయలేదు, ఉపవాసం. 12/12/65 అన్నపూర్ణమ్మ. నిన్న తిరిగి కాళ్ళ నొప్పితో బాధపడుతుంటే కాళ్ళు పట్టినందుకు థ్యాంక్స్. మూర్తి 10/10/66. తలనొప్పితో బాధపడుతుంటే అమృతాంజనం రాసినందుకు థ్యాంక్స్. 6/6/66 అన్నపూర్ణమ్మ. అంటే వీళ్ళు 1965 నుంచి మాట్లాడుకోవటం లేదన్నమాట. అవును మేడం, 30 ఏళ్ళగా వీళ్ళిద్దరి మధ్య పేపర్ రాయబరలే, మాటలు లేవు. మరి ఇంత అన్యోన్యంగా ఉన్నట్టు బయటికి ఎందుకు నటిస్తున్నారో? డియర్ ఫ్రెండ్స్, ఈ రోజు చాలా సుదినం. మన కాలనీలో ప్రతి సంవత్సరం ఇచ్చే ఉత్తమ దంపతుల అవార్డుని ఈ సంవత్సరం కూడా మూర్తి గారి దంపతులే గెలుచుకున్నారు. ఇంత అన్యోన్యమైన దంపతులు మన కాలనీకే కాదు, మన ఊరికే కాదు, మన రాష్ట్రానికే కాదు, మన దేశానికే గర్వకారణం. ఆగండి, ఈ అవార్డు తీసుకోవడానికి వీళ్ళు అర్హులు కారు. ఏమిటి? ఇంత అన్యోన్యమైన దంపతులు వీళ్ళు అర్హులు కారా? వీళ్ళు అన్యోన్యంగా ఉంటున్నారు, అన్యోన్యత నటిస్తున్నారో మీకు తెలుసా? తప్పండి. ఏంటమ్మా నటిస్తున్నారా? ఏంటి కొత్త మాటలు చెప్తున్నావు? వీళ్ళు గత 35 ఏళ్లుగా మాకు తెలుసు, నువ్వేం చెప్పనక్కర్లా. నేనేం చెప్పను, ఆ సాక్ష్యాలు చెప్తాయి వినండి. బాబీ,
ఇప్పుడేమంటారు? వీళ్ళు అన్యోన్యంగా ఉంటున్నారా, ఉన్నట్టు నటిస్తున్నారా? వీళ్ళిద్దరూ అసలు మాట్లాడుకోవటం లేదు కాబట్టి వీళ్ళ మధ్య పోట్లాట రావటం లేదు. మాట్లాడుకోవటం లేదు కాబట్టి పోట్లాట రాకపోవటం కాదు, పోట్లాడుకోబట్టి అసలు మాట్లాడుకోవటం లేదు. 30 ఏళ్ల క్రితం మా ఇద్దరి మధ్య మాటా వచ్చి మాకు పిల్లలు పుట్టకపోవడంతో పరీక్ష చేయించుకుందామని డాక్టర్ దగ్గరికి వెళ్ళాం. ఈవిడికి ఒంట్లో బాగోలేదని డాక్టర్ దగ్గరికి వెళ్ళాం. ఈమెలో ఏదో లోపం ఉందని డాక్టర్ చెప్పాడు. అందుకని నన్ను రెండో పెళ్లి చేసుకోమంది. వీరు చేసుకోనన్నారు. గొడవ చాలా పెద్దదైంది. మాట్లాడకుండా ఉంటేనన్నా కోపంతో పంతంతో వేరే పెళ్లి చేసుకుంటాననుకుంది. ఈయన నాకంటే మొండి. నువ్వు నాతో మాట్లాడకపోయినా నా భార్యగా నా కళ్ళెదుటుంటే చాలు, మనకు పిల్లలు వద్దు, ఏమీ వద్దు, నువ్వే నాకు పిల్లవి, నేనే నీకు పిల్లాన్ని అన్నారు. ఇలా ఎన్ని రోజులు మాట్లాడకుండా ఉంటారులే అనుకున్నాను. అలా 30 ఏళ్లు గడిచిపోయాయే కానీ ఈయన మారలేదు. మేం మాట్లాడుకోకపోవటం వల్ల ఏం కోల్పోయామో అది మరి ఏ దంపతులు కోల్పోకూడదని అందరి ముందు అన్యోన్యంగా ఉంటూ ఎవరి మధ్య ఏ తగువు తగాదా వచ్చినా అవి తీరుస్తూ కాలం గడుపుతున్నాం. ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ అండి. మీ గుండెల్లో ఇంత గొప్ప చేదనుభవం ఉందని ఊహించలేకపోయాను. మీరు కోల్పోయింది మరే దంపతులు కోల్పోకూడదని మీరు చేసే ఈ ప్రయత్నానికి హ్యాట్స్ ఆఫ్. ఈ అవార్డుకి నిజంగా మీరు అర్హులు, మీరే అర్హులు. చిన్నదాన్నైనా నాదో చిన్న మాట. భార్యాభర్తల మధ్య తగాదా అనేది చీకటి పడేంత వరకే ఉండాలి. తర్వాత ఆ చీకటిలో కలిసిపోవాలి. అంతేగాని రోజులు, వారాలు, నెలలు, ఇలా సంవత్సరాలు ఉండకూడదు. అలా ఉంటేనే సంసార రథం సాఫీగా, హ్యాపీగా సాగిపోతుంది. కాబట్టి మీరికనైనా మీ పంతాలు మానేసి మా అందరి కోసం, మా అందరి ముందు మీరిద్దరూ మాట్లాడుకుంటే బాగుంటుందని మా అందరి ఉద్దేశం. ఇన్నేళ్ల తర్వాత మీరు మాట్లాడుకునే మొదటి మాట, ఇంతకాలం మీ గుండె గొంతుకుల్లో కొట్లాడుకునే మాట, ఆ మాట మా అందరి ముందు మాట్లాడండి. అన్నపూర్ణ, ఏమిటండి? ఐ లవ్ యూ. అబ్బా, కోరుకుందరు. ఎంత గొప్ప మాట అనేశారు. సంతోషం అండి, చాలా సంతోషం అండి. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. రారా, ఏంటి లేటు? దేవాలయానికి వెళ్ళొచ్చా. దేవాలయానిక? ఇంత భక్తి ఎప్పుడు వచ్చింది నీకు? భక్తన బొంద పాడు. దేవాలయానికి వెళ్ళి చెప్పులు దొంగదానిక? అవును, నాకు కూడా మగజా తేవచ్చు కదా. కంగారులో మర్చిపోయాను, సారీ బాబీ. అవును, దేవాలయం పైన భూత బొమ్మలుంటాయి, ఎందుకని? కలెక్షన్ల కోసం. అవును, ఏంటి దేవాలయంలో ఇవాళ స్పెషల్? నాగుల చవితి కదా, పుట్టలో పాలు పోయటానికి వెళ్ళా. అవును,
పుట్టలో పాలు పోసాక పాముని ఏమని వేడుకోవాలి? ప్రత్యక్షం కావద్దని. ఆహా, దేవుడు అంటే ఎవరు? ఎంత దేవుళ్ళు అయినా కనపడినవాడు. దేవత అంటే? దేవుడికి కూడా కనిపించింది దేవత. దేవతా వస్త్రములంటే? అవి మనకు కూడా కనిపించలే. అవును బాబీ, ఎప్పుడు దీంట్లోనే చూస్తుంటావే, ఏంటిది? భూతద్దం అంటే? భూత్ చూసేది. శోధన గారు ఉన్నారా? లోపల ఉన్నారు, రండి. నమస్కారం. నమస్కారం, కూర్చోండి. నా పేరు శివరాం. చెప్పండి. మా ఇంట్లో ఈ మధ్య దొంగతనాలు ఎక్కువయ్యాయి. చిన్న చిన్న గొలుసులు, ఉంగరాలు, చీరలు ఇలాంటివి పోతున్నాయి తప్ప డబ్బు మాత్రం పోవటం లేదు. 1,00,000 రూపాయలు అక్కడ ఉంచినా సరే ఆ దొంగ అది ముట్టుకోవటం లేదు. ఆశ్చర్యంగా ఉంది. ఇంకా ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే అప్పుడప్పుడు మా ఇంట్లో చేసే స్వీట్స్ కూడా పోతుంటాయి. స్వీట్స్ దొంగతనమా? బాబీ, నాకు ఒక డౌటు. వెన్న దొంగిలించేవాడిని కృష్ణుడు అంటారు, మరి స్వీట్స్ దొంగిలించేవాడిని నికృష్ణుడు అంటారు. మీరు ఎలాగైనా ఆ దొంగను పట్టుకుని మాకు మనశ్శాంతి కలిగేలా చేయాలి. ఇదిగోండి నా అడ్రస్. ఓకే, మీరు నిశ్చింతగా ఉండండి. ఆ దొంగ విషయం ఏం చూసుకుంటాం. థ్యాంక్ యూ. నమస్కారం అండి. నమస్కారం. నా పేరు బలరాం. మా ఇంట్లో ఈ మధ్య దొంగల బెడద ఎక్కువైపోయింది. మీరే ఎలాగైనా ఆ దొంగను పట్టుకోవాలి. చెప్పండి సార్. చిన్న చిన్న గొలుసులు, రింగులు, పట్టుచీరలే కాక మా ఇంట్లో అప్పుడప్పుడు చేసుకుంటున్న స్వీట్స్ కూడా పోతున్నాయి. ఆ దొంగ ఎవరో తెలిస్తే గానీ నాకు మనశ్శాంతి ఉండదు. ఇదిగో నా విజిటింగ్ కార్డ్. ఆ దొంగని పట్టుకునే బాధ్యత మాది. మీరు నిశ్చింతగా వెళ్ళండి. థ్యాంక్స్ అమ్మా, వస్తాను. బాబీ, అక్కడ చిన్న చిన్న గొలుసులు, ఉంగరాలు, చీరలు పోతున్నాయి, డబ్బులు పోవటం లేదు. ఇక్కడ చిన్న చిన్న గొలుసులు, ఉంగరాలు, చీరలు పోతున్నాయి, డబ్బు పోవటం లేదు. అక్కడ స్వీట్స్ పోతున్నాయి, డబ్బులు పోవటం లేదు. ఇక్కడ స్వీట్స్ పోతున్నాయి, డబ్బు పోవటం లేదు. ఏమి విచిత్రం? త్రం త్రం